ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పరిశుద్ధ దినములో మరి దేవుని వాక్యమును ధ్యానించుకుంటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ జీసస్ ఆఫ్ కల్వరీ డెలివరెన్స్ మినిస్ట్రీస్ హైదరాబాదు వారి పక్షమున శుభములు తెలియచేస్తూ వాక్యము ధ్యానించుకుంట కంటే ముందు మనము ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. స్తోత్రం ప్రభా, మీకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలమందు మీ సన్నిధి మాతో ఉండనివ్వండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా. నీ కృప మాతో ఉండనియండి. వాక్యం మొదలుకొని చివరి వరకు మీరే ఆధిపత్యం వహించి బిడ్డతో మాట్లాడమని, మాతో మాట్లాడమని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము పరలోక రాజ్యమునకు సిద్ధము చేయుచున్నది. దేవుని వాక్యము పాపము నుంచి విడుదల పొందవలనని హెచ్చరించుచున్నది. దేవుని వాక్యము ఈ లోక వ్యసనముల నుంచి దూరముగా ఉండమని హెచ్చరించుచున్నది. దేవుని వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా పవిత్రులుగా ఈ లోక వాటికి దాసోహులు కాకుండుమని హెచ్చరించుచున్నది. అందులో భాగముగా ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ దేవుని వాక్యము యవనస్తుల గురించి ఎందుకు మాట్లాడుచున్నది? ఈ యవనస్తులు పాపము చేయ ప్రయత్నించేటువంటి వయస్సు. ఈ యవన కాలము త్రొట్టిల్లేటువంటి వయస్సు. ఈ యవన కాలము పాపమునకై పరిగెత్తే వయస్సు. ఈ యవన కాలము తల్లిదండ్రులను ఎదిరించే వయస్సు. ఈ యవన కాలము వాక్యమును పట్టించుకోని వయస్సు. స్త్రీ గాని పురుషుడు గాని, యవనస్తుడు గాని యవనస్తురాలు గాని. మరి దేవుని బిడ్డలారా, యవన కాలమందు ఏమని రాయబడ్డ చూడండి. యవనుడా యవనమందు సంతోషపడుము, యవన కాలమందు హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము. ఓరికందారాబా, మొదటి వచనములో వాక్యము నీకేది నచ్చితే అది చేయమని చెప్పుతూనే, ఒకవేళ నువ్వు అలా చేస్తే అక్కడ చక్కని మాటలు రాయబడ్డాయి. ఒక్కొక్క పదము గురించి మనం మాట్లాడుకుందాం. నీ యవనమందు సంతోషపడుము. ఇది లోకరీతి సంతోషము. ఇది దేవుడిచ్చే సంతోషము కాదు. యవన కాలమందు సంతోషపడుట అనగా దేవునికి దూరమై పాపముని వెంబడించుచు అక్రమము జీవితము కలిగి క్రమము లేని జీవితము పొందిన వారై జీవించడమే యవన కాలమందు సంతోషించుట. సహజంగా మనము యవన స్త్రీలను యవన పురుషులను చూస్తుంటాం. నేను అలానే ఉంటాను, నేను ఇలానే ఉంటాను అని ఎదురు జవాబులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా మంది యవనులను హెచ్చరించుచున్నారు, మమ్ము కాదులే అనుకుంటున్నారు. పరోక్షంగా అందరినీ దేవుని వాక్యం హెచ్చరించుచున్నది. నువ్వు ముసలివాడవైనా ఇలాంటి క్రియలుంటే ఈ మధ్యాహ్న కాలమందు మనల్ని కూడా హెచ్చరించుచున్నది. చాలా మంది యవనులకు మాత్రమే ఈ వాక్యము
పరిమితమైందని అనుకుంటున్నారు. లేదండి, చాలా మంది మధ్య వయస్కులో ఇలాంటి సుఖాన్ని అనుభవించకోరుచున్నారు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగోరుచున్నారు. ఓ రిక్కందరబా, ఇలాంటి క్రియలు ఎవరిలో చూడగలము? దేవుని వాక్యానికి భయపడక, దేవుని చిత్తానికి లోబడక, ఆయన సన్నిధికి రాక, శరీరేచ్ఛలను ఇచ్చగలవారై నరకమునకు పరిగెత్తుచున్న వారిలో ఇలాంటి క్రియలను మనము చూడగలము. దేవుని వాక్యము మానవునికి స్వేచ్ఛ ఇచ్చింది, అంత మాత్రాన తీర్పున్నదని మర్చిపోవద్దని దేవుని వాక్యం హెచ్చరించుచున్నది. నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను. కోరిక ఏమి చెప్పుతున్నది? ఏమి చెప్తుంది? మానవుని హృదయము దేవుని సన్నిధికి రావద్దని చెప్తుంది. మానవ హృదయం ఏమి చెప్తున్నది? దేవుడు ఏమి చేశాడని ప్రశ్నించమని చెప్పుచున్నది. దేవుడు ఈ సృష్టిని సృజించాడు, మనందరి కోసము ఈ సృష్టిలో సమస్తం ఉంచాడు. ఇవన్నీ తినుచు దేవుణ్ణి బాధ పెడుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. మరి దేవుని బిడ్డలారా, ఇది లోకము, ఇది వ్యర్థము, ఇది నరకమునకు దారి తీస్తుంది, ఇది పతనమునకు తీసుకెళ్తుంది. యవ్వనులను హెచ్చరించుచున్న ఈ వాక్యము మధ్య వయస్కు వాళ్ళను హెచ్చరించుచున్నది, వయస్సు మళ్ళిన వాళ్ళను హెచ్చరించుచున్నది. ఒక్కొక్క పదములో పాపమున్నది, ఒక్కొక్క పదములో ఓటమున్నది. ఎప్పుడైతే లోకరీతిగా మానవుడు జీవించ ప్రయత్నించుచున్నాడో దేవునికి దూరం అవుతున్నాడు. తాను సంతుష్టిగా బ్రతక ప్రయత్నించుటలో పాపమున్నది, ఓటమున్నది, చీకటున్నది. కాబట్టి కింద వాక్యం హెచ్చరించుచున్నది. అయితే వీటన్నిటిని బట్టి చాలా మంది వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలా మంది ఈ జీవితాన్ని లోకానికి వాడుతున్నాం, ఈ జీవితాన్ని వ్యర్థమైన వాటికి వాడుతున్నాం, ఈ జీవితాన్ని సుఖభోగాలకు వాడుతున్నాం, ఈ జీవితాన్ని దేవుణ్ణి ఇచ్చిన ఈ శరీరాన్ని అవిధేయంగా ప్రవర్తింపజేయచ్చు. భక్తిహీనులుగా దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా ఎన్నిసార్లు హెచ్చరించినను మన ప్రవర్తనను మార్చుకోకుండా నా మనసేది చెప్తే అదే చేస్తాను, నా చూపేది చూస్తే దానిని అనుభవిస్తానని తన జీవిత ఇష్టము చొప్పున ప్రవర్తించుచు దేవుని ఎదురు నించుచున్న మానవుడా, స్త్రీ పురుషుడా, ఈ మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. ఒక్కొక్క వాక్యము పాపమును చూపించుచున్నది. హృదయము సంతుష్టిగా సుఖభోగాల ద్వారా ఉండలేదు. వాక్యములో ఇంకా కొన్ని వాక్యాల్ని మనము చూసుకుందాం. దేని యందు సుఖముందో, దేని యందు సంతుష్టి ఉందో మనం ఈ మధ్యాహ్న కాలమందు చూసుకుందాం. అయితే మానవునికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. అంత మాత్రాన ఏది నచ్చితే అది చేయమని కాదు, ఏ అన్యాయం అయితే ఆ అన్యాయం చేయమని కాదు, ఏ పాపము దొరికితే ఆ పాపము చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకమని కాదు. ఓ రిక్కందరబా, యవనస్తులను హెచ్చరించుచున్న వాక్యము అందరినీ హెచ్చరించుచున్నది. అదే విధముగా లూకా సువార్త 12వ అధ్యాయం 15 నుంచి 21వ వచనము. ఇక్కడ మరి ఒక విచిత్రమైన సంఘటన మనము చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 వరకు మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమి అనగా, లోభం అనగా లొంగిపోవుట, లోభం అనగా
ఆశించుట. అవకాశం ఇవ్వద్దు దేవుని బిడ్డలారా, దేనికి అవకాశం ఇవ్వదు. ప్రసంగి 11:9 అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు తీర్పులోకి తీసుకొస్తాడు. చాలా మంది శరీరాన్ని విచ్చలవిడిగా వాడతారు. చాలా మంది శరీరంలో ఉన్న అవయవాలని ఇష్టం వచ్చినట్టుగా వాడతాడు. వీటన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, యేసుక్రీస్తును మనము అనుసరించాలి. యేసుక్రీస్తును చూసి మనము నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఎక్కడ కూడా అసందర్భంగా మాట్లాడినట్టు కానీ అసందర్భంగా ప్రవర్తించినట్టు కానీ మనము చూడము. దేవుని పేరు పెట్టుకుంటాం, అన్ని వక్రక్రియలే. దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం, విధేయత లేని క్రియలు, లోబడిని తత్వము, స్వస్థత లేని క్రియలు, పాపం విషయము పరిగెత్తేటువంటి క్రియలు, ఓ రిక్కందరబా మోసమునకై పరిగెత్తేటువంటి క్రియలు చేయుచున్న మానవుడా, ఈ మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యము హెచ్చరించును. ఇక్కడ దేవుడి వాక్యమును ఏమి సెలవిస్తున్నది? ఏ విధమైన లోభమునకు ఎడమియ్యకుడి, చోటియ్యకుడి. కింది వచనం చూడండి, జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఓ రిక్కందరబా, ఎంత సత్య వాక్యము, చక్కగా దేవుని వాక్యం మనకు బోధించుచున్నది. పరలోక రాజ్యమునకు ఏది అవసరం? ఇక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి. ఒక్కని కలిమి విస్తరించుట, అన్ని కలిగి ఉన్నామని విర్రవీగుతున్న మానవుడా, నేనేమైనా అనుభవించి ఏమైనా చేస్తానని చెప్పుకొనుచున్న స్త్రీ పురుషుడా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు, అనగా పరలోకమునకు దారి అది చూపించడము లేదు. ఈ లోకరీతిగా సుఖముగా బ్రతకనికి పనికి వస్తుంది, కానీ పరలోక రాజ్యమునకు ఉపయోగపడదని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మరొకసారి ఆ వచనాన్ని చదవండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవములకు మూలము కాదు, అనగా ఎవడైనాను ఆస్తిపరుడైనప్పటికీ, ఎవడైనాను ధనవంతుడైనప్పటికీ, ఎవరైనాను అనేక రకాలైనటువంటి ఐశ్వర్యవంతులు అయినప్పటికీ దేవుని రాజ్యమునకు అంత ఈజీగా ప్రవేశింపలేరని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎలాంటి లోభమునకు తావియొద్దు, ఎలాంటి అపవిత్రతకు తావియొద్దు, ఎలాంటి పాపము చేయుటకు తావివ్వద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రసంగి 11:9 నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, నీకేది నచ్చింది అది చేయమని చెప్పిన వాక్యమే ఇక్కడ తావియొద్దని హెచ్చరించుచున్నది. తీర్పున్నదని హెచ్చరించుచున్నది. శరీరమును జాగ్రత్తగా వాడుకోమని హెచ్చరించుచున్నది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మరి ఏది మూలము? కింది వచనములో చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము, ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. చాలా మంది అడుగుతారు దేవుని సన్నిధికి వచ్చి, నన్ను దీవించవా ప్రభువా, నన్ను రక్షించమని అడగరండి. నాకు ఆత్మలో స్వస్థత కావాలని అడగరండి. నువ్వు నాతో ఉండమని అడగరండి. నువ్వు నాతో రావాలని అడగరు. ఓ రిక్కందరబా, ఆస్తులను పక్కవారితో పోల్చుకొనొచ్చు, పాలివారితో పోల్చుకొనొచ్చు. ఎప్పుడు చూసినా సంఘానికి వచ్చినప్పుడు ముఖము మార్చుకొని దుఃఖముతో ఏదో పొడగొట్టుకున్న వారిలో సంఘములో కూర్చొని ఎప్పుడు అడిగినా అయ్యా మాకేముందయ్యా అని చెప్పుచు మరి చాలామంది ఫీల్ అవుతుంటారు. రిక్కందరబా, ధనవంతుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, సుఖించే వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. లోకములో మేము క్షేమముగా ఉన్నామని చెప్పుచు తమను తాము నరకమునకు పరిగెత్తుకొనుచున్న వారితో ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఈ ఉపమానము యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి, ఒక ధనవంతునికి వాని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు
సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదని నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదని కనుక నేనేమి చేతునని తనలో ఆలోచించుకున్నాను. నేనేం చేయాలి? విస్తారముగా పండింది, నాకు స్థలము లేదు, నేనేం చేయాలని తనలో తాను ఆలోచించుకొనుచున్నాడు. ఇక్కడ లోకము గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత వచ్చే సుఖము గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత వచ్చే లోకరీతి పేరు గురించి ఇక్కడ దాచబడి ఉన్నది. ఓ రిక్కందరబా, ఈ లోకములో ధనవంతులైన వారు, ఈ లోకములో ఆస్తులపై వెంపర్లాడుతున్న వారు, ఈ లోకములో ధనాన్ని చూసుకొని గర్విస్తున్నవారు, ఈ లోకములో ఐశ్వర్యము చూసి గర్విస్తున్నవారు, ఈ లోకములో సుఖముగా జీవించుచు మాకేం కాదని చెప్పుకొనుచున్న వారితో దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. చూడండి, కింది వచనం చదవండి. తనలో తాను ఆలోచించుకొనెను, ఇలాగు చేతును. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అంటాడంట, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకుని తన మనసులో తాను అనుకొనుచున్నాడు. చాలా మంది ఎప్పుడు సంఘానికి వచ్చి ఒకటే కోరుకుంటాడు, ప్రభువా మాకు ధనము దయచేయి, ప్రభువా మమ్మల్ని దీవించు. మొట్టమొదట దీవించాల్సింది హృదయాన్ని, మొట్టమొదట దీవించాల్సింది మరి హృదయాంతరాల్లో పాపము లేకుండా చేయుట. మొట్టమొదటి దీవెన హృదయాంతరాల్లో స్వస్థత. మొట్టమొదటి దీవెన దేవుడు మనకు తోడుగా ఉండుట. మొట్టమొదటి దీవెన ఆయన మనల్ని నడిపించుట. మొట్టమొదటి దీవెన ఆయన హస్తము తోడయండి ఆయన చిత్త ప్రకారము మనల్ని నడిపించడమే ఆశీర్వాదం. కానీ ఇక్కడ లోకరీతిగా ధనవంతులయ్యుండి లోకరీతిగా తినుము, తాగుము, సుఖించుమని తమను తాము బలపరుచుకొనుచున్న వారితో మాట్లాడుతున్న వాక్యము, హెచ్చరించుచున్న వాక్యము ఏమని సెలవిచ్చుచున్నది? అనేక సంవత్సరములకు సరిపడా ఆదాయము, సంపాదన నేను సంపాదించాము. నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుమని తన మనస్సుతో ప్రాణముతో చెప్పుతానని అనుకొనుచున్నాడు. ఆ తర్వాత అయితే దేవుడు చూడండి, ప్రసంగి గ్రంథము 11:9 అన్నాడు, అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి వస్తావు. ఇక్కడ కూడా అయితే సుఖపడు, దేవునికి దూరమై సుఖపడనికి ప్రయత్నించున్న మానవుడా, స్త్రీ పురుషుడా, దేవుడు కలిగి సుఖపడడం మంచిది. దేవుడు లేకుండా వ్యర్థమైన మార్గములను ఎంచుకొని దేవునికి దూరమై ఆయన వాక్యమునకు లోబడక లోకస్తుల వలె వ్యర్థమును ప్రేమించి ఏది నచ్చితే అది చేస్తూ వంకర త్రోవలో వెళుతున్న వారిని ఈ మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. అయితే ఆ ధనవంతునితో దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందో, దేవుడు ఏం అయితే దేవుడు వెర్రివాడా, ఓ ఫూల్, ఆస్తున్నంత మాత్రాన నేను గొప్పవాడనని అనుకొనుచున్నా వెర్రివాడా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను లేకుండా నువ్వేం చేయలేవు. ఓ వెర్రివాడా, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవని ఏమగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతులు కాక, ఓ రిక్కందరబ్బా, దేవుని ఎడల ధనవంతులు కావాల. ఇక్కడ ధనమును మాత్రమే నమ్ముకున్నాడు, ఐశ్వర్యమును మాత్రమే నమ్ముకున్నాడు. దేవుని వాక్యములో యోబు కూడా ధనవంతుడుగా ఉన్నాడు. దేవుని చేత నడిపింపబడినవాడు, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు.
చేతు పనిని దీవించుకున్నవాడు, దేవుని చేత తన చేతి పనిని దీవించులాగున భయభక్తులుంచినవాడు. ధనము ఉండుట తప్పు కాదు, కానీ దేవుని చేత దీవించబడిన ధనం ఉండాలి. చేతి పనిని దీవించిన ధనం ఉండాలి. దేవుడు ఒప్పుకున్న ధనం ఉండాలి. దేవుడిచ్చిన ధనం ఉండాలి. ఇక్కడ దేవుడు లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ నేను ఐశ్వర్యవంతుడను, ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పుచున్న వానితో చెప్పుచున్నాడు దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. నీవు సంపాదించినవని ఎవని వగును ఓ రికందరబా. కింది వచనం చూడండి, కింది వచనం, దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పాను. మనము దేవుని కొరకు ధనవంతులం కావాలి. ఎలా ధనవంతులం కావచ్చును? మన హృదయమును దేవునికి ఇచ్చి, హృదయాంతరాల్లో పాపము యేసు రక్తము చేత కడుక్కొని ఆయన వాక్య హెచ్చరికలను పట్టించుకొని ఆయన వాక్య ప్రకారము మన జీవితాన్ని మలుచుకొని లోకమే సర్వస్వమని జీవించక ఆయన యందు భయభక్తులు కలిగి ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది దేవుణ్ణి గణపరుస్తుందో, దేనివల్ల దేవునికి అవమానం తీసుకొస్తుందో అక్కడ మనము మన జీవితాన్ని చక్క చేసుకొని ముందుకు వెళ్ళవాలని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. ఇక్కడ ధనమే సర్వస్వమని దేవుణ్ణి లెక్క చేయక ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన ధనవంతుని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ధనవంతుని దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు, శత్రువులు నిన్ను చంపాలని చూస్తున్నారు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఆ తర్వాత ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు సంపాదించినవన్నీ ఎవని వగును? దేవుని కొరకు ధనవంతులు కాక ఆయన తన శిష్యులతో ఇట్లా, చాలండి దేవుని బిడ్డలారా, మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును కూర్చునేనను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును కూర్చేయనని చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకులు సంగతి విచారించి. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 12వ అధ్యాయం 29 నుంచి 34 వరకు చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 29 నుంచి 34 వరకు చదవండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి. ఏమి తిందుమో ఏమి తాగుదమో అని విచారింపకుడి. అనుమానము కలిగి ఉండకుడి. అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోక జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఈ లోక జనులు వీటన్నిటి గురించి వెతుకుదురు. ఇవి మీకు కావలసినవి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఈ రాజ్యమును వెతుకుడి. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దానితో కూడా మీకు అవి మరొకసారి ఆ వచనాలు చదవండి. మీరైతే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి. ఏమి తిందుమో ఏమి తాగుదమో అని విచారించకుడి. ఈ విచారము 10 సంవత్సరాల విచారం. అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోక జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఈ లోక జనులు వీటన్నిటిని గురించి వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. దానితో కూడా ఇవన్నీ మీకు ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మరి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఇక అపోస్తలుడైన పౌలు తిమోతితో రాస్తున్నాడు చక్కని మాటలు, ఎలా జీవించవలనో, ఈ లోకములో ఎలా ఉండవలనో. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం.
చెడిపోయిన మనసు కలిగి ఏ మనస్సండి? చెడిపోయిన మనసు కలిగి. మరి సుఖముగా జీవించమని అక్కడ దేవుని వాక్యము చెబుతుంది కదా, కానీ తీర్పున్నదని మర్చిపోతున్నాం. ఎలాంటి మనసు అంటమ్మా? చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దేవభక్తి లాభసాధకం అనుకోను మనుషులు వ్యర్థ వాదములను కలుగుచున్నవి. దేవుని బిడ్డలారా, 1 తిమోతి 6:5-10. చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమను మనుష్యుల వ్యర్థవాదములను కలుగుచున్నవి. మనుష్యుల వ్యర్థవాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన ఆ దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై. ఈ 5వ వచనాన్ని చదువుకుందాం. ఏమని? చెడిపోయిన మనస్సు కలిగి. ఏ మనస్సు కలిగి ఉన్నారండి? చెడిపోయిన మనస్సు కలిగిన వారు దేవుని సన్నిధికి రాలేదు. చెడిపోయిన మనస్సు కలిగిన వారు దేవుని యందు భయభక్తులు ఉంచలేరు. చెడిపోయిన మనస్సు కలిగిన వారు లోకరీతిగా బ్రతక ప్రయత్నించుచున్నారు. చెడిపోయిన మనస్సు కలిగిన వారు వాదములు చేయించున్నారు. 5వ వచనం చూడండి మరోసారి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై. ఎంత చక్కని మాట! దైవభక్తి లాభసాధకమను మనుషులు వ్యర్థవాదములు కలుగుచున్నవి అనుకొను మనుష్యుల వలన వ్యర్థవాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారం ఉన్నటువంటి సంతుష్టి కలిగినటువంటి దైవభక్తి లాభసాధకం ఉన్నది. కానీ చెడిపోయిన మనస్సు కలిగి ఏది చేస్తే అది చేస్తూ మరి భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకొనుచున్న వారితో దేవుని వాక్యం హెచ్చరించుతున్నది. చెడిపోయిన మనస్సు కలిగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవద్దని. ఈ కింది వచనాల్లో చూడండి. మనమీలోనికి ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై యుండి వాటితో తృప్తి పొంది ఉండి తృప్తి పొంది ఉందాము. అన్నపానములు కలిగిన వారమై వాటితో తృప్తి పొంది ఉందాము. తర్వాత ధనవంతులగుటకు అపేక్షించువారు కోనుకొనువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలతోను పడుదురు. అట్టివి మనుషులను నాశనములో ముంచివేయును. జాగ్రత్త! నా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తాను అని అనుకుంటున్నామా? ధనము సంపాదించ ప్రయత్నించుచున్నామా? దేవునికి దూరమై. నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు ఇచ్చినదే నాకు కావాలి, దేవుడు లేకుండా నాకు ఏది అవసరం లేదు. నేను చాలామందిని చూస్తున్నాను, తమకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుచు తమను తాము బాధ పెట్టుకొనుచు తన కుటుంబాన్ని బాధపరచుచు సమాజానికి చెడు చేయిచు దేవుణ్ణి బాధ పెడుచున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుణ్ణి బాధ పెట్టరు, కుటుంబాన్ని బాధల పాలు చేయరు, సమాజాన్ని చెడు త్రోవలో నడిపించరు. మరి ఈ విధముగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు ఆయన చిత్త ప్రకారము మనము చక్కని ప్రవర్తన కలిగి దురాశలు కలిగిన వారము కాకుండా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు ఆధారము కాదని ఎరిగి దేవుని చేత హెచ్చరింపబడి దేవుని చేత నడిపింపబడి
ముందుకు సాగాలని దేవుని వాక్యం హెచ్చరించుతున్నాయి. 10వ వచనం చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పుచున్న వారితో ఈ మధ్యాహ్న కాలమందు హెచ్చరించుచున్నది దేవుని వాక్యము. జాగ్రత్త. 10వ వచనములో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. జాగ్రత్త. విశ్వాసము నుంచి తొలగిపోతామేమో సుఖమును ప్రయత్నించి, దేవునికి దూరం అవుతామేమో సుఖము కోసము వెంబడించి, శరీరం ఏది కొరితే అలా బ్రతుకుటకు ప్రయత్నించి చాలామంది విశ్వాసము నుంచి తొలగిపోయారు. చాలామంది తమను తామే పొడుచుకున్నారంట, చనిపోయారు. జాగ్రత్త. దేవుణ్ణి కలిగి సంపాదించుదాం, దేవుని కలిగి సుఖించుదాం, దేవుని కలిగి సంతోషపడదాం, దేవుణ్ణి కలిగి తృప్తి కలిగి ఉందాం, దేవుణ్ణి కలిగి దేవుడిచ్చింది తీసుకొనుచు పరలోక రాజ్య పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. దేవునికి దూరమై లోకాన్నే ప్రేమించుచు దేవుణ్ణి లెక్క చేయక ధనవంతులుగా ఉన్న వారితో దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. నీకేది నచ్చితే అది చేస్తూ దేవునికి దూరం అవుతున్న స్త్రీ పురుషులతో దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. అలా నువ్వు తీర్పులోకి వస్తావని. అదే విధముగా దేవుని బిడ్డలారా చూడండి, రోమా 8:10 చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్న. ఓ రిక్కందరబా, క్రీస్తు మీలో నివసించి ఉన్న ఎడల ఎప్పుడు నివసించగలడు? ఆయనను ఆహ్వానించినప్పుడు. ఎప్పుడు నివసించగలడు? మన హృదయం ఆయనకు అప్పగించుకున్నప్పుడు. ఎప్పుడు నివసించగలడు? మనస్ఫూర్తిగా ఆయనను పిలిచినప్పుడు, హృదయములో వాక్యమునకు తావిచ్చినప్పుడు, హృదయములో వాక్యమునకు స్థానమిచ్చినప్పుడు. దేవుని బిడ్డలారా, కీర్తనలు 119:9 చాలాసార్లు చూసుకున్నాం. యవనస్తులు దేమి చేత తమ నడతను శుద్ధిపరచుకుందును, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట చేత. చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది, యవనస్తులను మార్చిన వాక్యము అందరినీ మార్చుతుంది. ఈ హృదయములో ఉన్నటువంటి ఆలోచన చేత అధిక సుఖాలు అనుభవించాలని వ్యర్థమైన ప్రయత్నాలు చేయించు పరలోక రాజ్యానికి దూరం అవుతున్న మానవుడా, స్త్రీ పురుషుడా. 8-10 వచనం మరొకసారి చదవండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయము మృతమైనది గాని మీ శరీరము పాప విషయము మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగిన. ఇది రక్షింపబడిన బిడ్డకు సాదృశ్యము. అందుకే లోకమునకు ఎక్కువ విలువీయడు, ధనమునకు ఎక్కువ విలువీయడు. ధనము కలిగి ఉన్నప్పటికీ మొదటి స్థానము దేవునికే ఇస్తాడు. తన సర్వ సంపదను దేవుని సన్నిధిలో ఆశీర్వదించమని అడుగుతాడు. లేకపోతే దేవా, ఎంత ధనమున్నప్పటికీ నీవే నాకు ముఖ్యమని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తాడు. కాబట్టి ఆ విధంగా మనము చేయాలి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21-22 చదువుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి రాస్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉండవాలని దేవుని వాక్యములో హెచ్చరించుచున్నాడు తన శిష్యునికి. మరోసారి చదవండి. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను దేవుని దూతల ఎదుటను దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము. పరుల పాపములో పాలివాడవై ఉండకుము. ఇది అధిక సుఖము అనుభవించే వారి లక్ష్యము. అందుకే తిమోతితో అంటున్నాడు, పరుల పాపములో పాలివాడమై ఉండకుము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనము. ఎంత చక్కని వాక్యము, ఎంత చక్కని వాక్యం. పవిత్రులుగా ఉండాలి ఈ మధ్యాహ్న కాలమంతు. కాబట్టి పరుల పాపములో పాలిభాగస్థులము మనము కాకూడదు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుకుందాం. ఎందుకంటే చాలా మంది తింటున్నాం, తాగుతున్నాం, సుఖిస్తున్నాం. ఎక్కువ శాతము దేవుని సన్నిధికి వచ్చి నన్ను దీవించవా ప్రభువా. దీవించుటలో అర్థమేంటి? దేవుడు మన దగ్గరికి వచ్చుట. దీవించబడుట అంటే అర్థమేంటి? దేవుడు నడిపించుట. దీవించబడుట అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ కలిగి నడిపించుట, దేవుని చేత హెచ్చరించబడుట, దేవుడు మనతో ఉండుట, దేవుడు తన కృపచేత చక్కని జ్ఞానము కలిగి నడిపించడమే ఆశీర్వాదము. అన్ని ధనముల కంటే ఐశ్వర్యముల కంటే గొప్పది. కానీ ఇంకొక వ్యక్తులను మనము చూస్తున్నాం. దేవుడు నాకు అవసరం లేదు, ధనముంటే నాకు చాలు, దేవుని నేను విలువయాల్సిన అవసరం ఏముంది, దేవుడు నాకేం అవసరమని లోక చిత్త ప్రకారము నడుచుకొనుచు లోకలో సుఖము అనుభవించ ప్రయత్నించుచున్న వారితో దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. చూడండి 1 తిమోతి 6:17 నుంచి 19 ఏం రాయబడ్డది? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు సుఖముగా. ఇది దేవుడిచ్చిన సుఖం అండి. ప్రసంగి 11:9 చూసినట్లయితే అది లోకరీతి సుఖము. దేవునికి దూరమై తన చిత్త ప్రకారము జీవించుచు నేను సుఖముగా నున్నానని భ్రమలో ఉన్నటువంటి సుఖం. అది తనను తాను మోసము చేయ చూచుచున్న సుఖము. ఇక్కడ దేవుడిచ్చే సుఖాన్ని చూస్తున్నాం. మరొకసారి చదవండి 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరము కాని ధనమందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుమని ఆజ్ఞాపించుము. సుఖం కావాలి, ధారాళముగా దయచేయు దేవుడివ్వాలి. ఆయన సన్నిధిలో మోకరిల్లాలి, కన్నీరు కార్చాలి, వెతకాలి, మారు మనస్సు పొందిన వారమై వెతకాలి, భయభక్తులు కలిగిన వారమై వెతకాలి, ఆయన చిత్తము కోసము ఆశించిన వారమై. అంతేగాని దేవుడు లేకుండా లోకమే సర్వస్వమని
సర్వ పాపములలో పాలిపాగస్తులవుతూ లోక ఆచారానుసారాజ్ఞము ప్రవర్తించుచు శరీరాన్ని అపవిత్రపరచుకున్న వారితో దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. కింది వచనాలు చదవండి. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొను. రాబోవు కాలమందు తమ కొరకు మంచి పునాది వేసుకొనుచు మేలు చేయి వారును సత్క్రియలు అను ధనమును కలవారును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. రాబో పునాది వేసుకోవాలి, పరలోక రాజ్యమునకు పునాది వేసుకోవాలి. ఈ లోకమే కాదు, సర్వస్వము. దేవుని బిడ్డలారా, చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఈ లోకధనము అవాస్తవము, ఈ లోకధనము అస్థిరము, ఈ లోక సుఖము శాశ్వతమైన సుఖము కాదు. దేవుని రాజ్యములో యుగ యుగములు ఉండవలెను. ఆయన చిత్త ప్రకారము మనము జీవించినట్లయితే చక్కని పునాది వేసుకొనవలెను. ఇది నిజమైన సుఖము, ఇది నిజమైన సంపాదన, ఇది నిజమైన మరి ఆశ, తృప్తి. దేవుని బిడ్డలారా, అంతేగాని నేను దేవుని సన్నిధికి రాను, దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు లేకుండా నేనేమైనా చేయగలనని భ్రమపడుతున్నావా? జాగ్రత్త. దేవునికి దూరం అవుతున్నావు, పరలోక రాజ్యానికి దూరం అవుతున్నావు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. దేవుని కలిగి ఆయన ఇచ్చిన ఆశీర్వాదము పొందుతూ పరలోక రాజ్య పరుగులో ముందుండవాలని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనముండాలి. హల్లెలూయా. సత్యముతో కూడిన క్రియలు. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. కాబట్టి సత్క్రియలు అనే ధనము సంపాదించాలి. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, తృప్తి కలిగి ఉంటావు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, దేవుడు నిన్ను కాస్తాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, ఆయన చిత్త ప్రకారము నడిపిస్తాడు. కాబట్టి తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని సత్క్రియలు అను ధనము మరి కలిగి ఉండాలని, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించమని తిమోతితో చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు మనకు దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. కీర్తనలు 37 1 నుంచి 11 వరకు చదువుకుందాం. దేవుని బిడ్డలారా, సుఖంగా బతుకుతున్నామని భ్రమలో ఉంటున్న వారలారా, దేవుడు లేకుండా సుఖంగా ఉండలేవు. దేవుని చిత్త ప్రకారము తమ జీవితాన్ని మలుచుకోకుండా సుఖంగా ఉండలేవు. అది క్షణికమైన సుఖము, అది నిన్ను మోసము చేసే సుఖము, నిన్ను పాపం వైపు నడిపించేటువంటి భ్రమతో కూడినటువంటి, మోసముతో కూడినటువంటి సుఖమే కానీ దేవుడిచ్చు శాంతి సమాధానాల వైపు అది నిన్ను నడిపింపదు. కీర్తనలు 37 1 నుంచి 11 వరకు చదువుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి నువ్వు మత్సరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. పచ్చని కూరగానే ఉంటారు కానీ వారు వాడిపోతారు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము.
యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము. నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలెను నీ నీతిని, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషతను వెల్లడిపరచును. మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట యెహోవా ఎదుట మౌనంగా నుండి ఉమ్. ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన యొద్ద నువ్వు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుము. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి నువ్వు వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకొని వాణ్ణి చూచి వ్యసనపడకుము. దురాలోచనలను నెరవేర్చుకొని వాణ్ణి చూసి వ్యసన పడకము. వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళని చూసి భయపడకు. దేవుని బిడ్డలారా, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము. వ్యసన పడకము, అది కీడికే కారణము. అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. ఇక కొంతకాలము వరకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలములో జాగ్రత్తగా కనిపెట్టినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహుక్షేమం కలిగి సుఖించెదరు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. చాలండి. ప్రసంగి 11:9 చూసిన సుఖము దేవుడు లేని సుఖము, నరకమునకు తీసుకెళ్లే సుఖము, భ్రమపరిచే సుఖము, మోసము చేసే సుఖము, తీర్పులోనికి తీసుకొచ్చే సుఖము, ఇది దేవుడు కలిగిన సుఖము. దేవుని బిడ్డలారా, మరొకసారి 10వ వచనం చదవండి. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడలేకపోదురు. 11వ వచనము. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఓ రిక్కందరబా, ఇది నిజమైన సుఖము, ఇది నిజమైన ఆశీర్వాదము, ఇది నిజమైన వర్ధిల్లుట. ఈ లోకమందును పరలోకమందును దీవించబడిన వారికి నిదర్శనము. ఆ విధంగా మనం ఉండవల్లని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. అదే 37:16 నుంచి 23 వరకు చదువుకుందాం. 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టము. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సనుగొద్దు, గునుగొద్దు, ముఖం మార్చుకోవద్దు, అనాలోచనగా కూర్చోవద్దు. ఆయన సన్నిధికి వచ్చి పాడుదాం, ఆయన సన్నిధికి వచ్చి గంతులు వేద్దాం, ఆయన సన్నిధికి వచ్చి ఆయన గురించి విచారిద్దాం, ఆయన సన్నిధికి వచ్చి ఆయనను కొనియాడదాం, పొగుడుదాం. దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే ఓ రిక్కందరపా, ఒక నీతిమంతుడు అనేక మంది భక్తిహీనుల కంటే గొప్పవాడని, శ్రేష్ఠుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే లోకరీతి ధనవంతులను చూసి భయపడకు, లోకరీతి ధనవంతులను చూసి కృంగకు, లోకరీతి ధనవంతులను చూసి మరి వ్యసన పడకు, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళకు. రా, ఆయన సన్నిధికి రా. బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే ఒక్క దీనుని నీతిమంతుని ధనము శ్రేష్టమని, ఆశీర్వదించిన ధనమని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. 17వ వచనం చదవండి. భక్తిహీనుల బాహువులు విరువబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, అనగా మంచి చేసేవాడు, కాపాడేవాడు. భక్తిహీనులకు లేడు, రక్షకుడు లేడు, సంరక్షకుడు లేడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు.
నిర్దోషముగా చేసేటువంటి వారి చర్యలను యెహోవా గుర్తుపడుతున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఇది నిజమైన సుఖము, ఇది నిజమైన సంతుష్టి, ఇది నిజమైన ఆనందము, ఇది నిజమైన కోరిక నెరవేర్చుకొనుట. అంతేకాని దేవునికి దూరమై దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా ఆయన సన్నిధిలో కాలము గడపక, ఆయన సన్నిధికి రాక లోకములో సుఖమున్నదని పరిగెత్తుతున్న మానవుడా, ఓడిపోతావు, తృప్తి కలిగి ఉండలేవు. చీకటి, పాపము, ఓటమి, దుఃఖమును పొందుతావు. జాగ్రత్త. ఇక్కడ నిజమైన సుఖము చూస్తున్నాం, దేవుడిచ్చిన ఆనందాన్ని చూస్తున్నాం, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని చూస్తున్నాం, ఇహమందును పరలోకమందును ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. కింది వచనాల్లో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. వారి సంతానము కూడా దీవించబడతారు దేవుని యందు భయభక్తులు కలిగి సంపాదించితే. తర్వాత ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు, కరువు దినములలో వారు తృప్తి. ఇది నిజమైన సుఖము. రిక్కందరబ్బా, ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశీర్వాదము, ఎంత ఆశీర్వాదము. దేవునికి దూరమై ఏం చేయలేవు, దేవుడు లేకుండా ఏం చేయలేవు. దేవుని కలిగి కరువు దినమందు వారు ఎలా ఉంటారంట? కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, భక్తిహీనులు నశించిపోతారు. విరోధులు యెహోవా విరోధులు మేత భూముల పొగను పోలియుందురు, మేత భూముల సొగసును. ఓ రిక్కందరబ్బా, ఆ మేత భూమి చక్కగా కనబడుతుంది, సాయంత్రం వరకు ఆ మేత ఉండదు, పశువులు వచ్చి తినేస్తాయి. ఎవరంట? బయటికి బాగా భక్తి, దేవుని లేకుండా ఆస్తి కలిగిన వారు. ఇక్కడ చూడండి, కింది వచ్చిన చూడండి, అది కనబడకపోయినట్లు యెహోవా విరోధులు మేత భూముల సొగసులను పోలినిందురు. అది కనబడకపోవునట్లును వారు పొగవలే కనబడకపోవుదురు, వారు పొగవలే కనబడకపోవుదురు. జాగ్రత్త. దేవుని విరోధులుగా ఉండొద్దు. అధిక సుఖము అనుభవించు వారిలో మనం ఉండవద్దు. జాగ్రత్త. ఆవిరైపోతాం, ఆవిరి వలె కనబడకపోతాం. తర్వాత భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ఇందులో సుఖమున్నది, ఇందులో సంతోషం ఉన్నది, ఇందులో ఆనందం ఉన్నది. చూడండి, దేవుని కలిగిన జీవితము, దేవుడు లేకుండా దూరముగా వెళ్ళి సుఖముగా బ్రతుకుతున్నామని భ్రమలో ఉన్న వారి జీవితము. జాగ్రత్త. ఇవన్నీ తీర్పులోకి వస్తావని గ్రహించి ఆయన చేత దీవించబడుటకు ఇష్టపడుదాం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించుడు. ఇది నిజమైన ఆనందం అండి. యవనుడా, నీ యవన కాలమందు తినుము, తాగుము, సుఖించుము, నీ హృదయము సంతుష్టిగా ఉండును. నీ హృదయము చొప్పునను నీ కోరిక చొప్పునను జరిగించుము. ఇది దేవుని లేని జీవితము, దేవుని లేని సుఖము పొందుతున్నామని భ్రమపడుతున్న జీవితము. నిజముగా సుఖించుచున్న వారిని ఇక్కడ చూచుచున్నాము. 23వ వచనం మరొకసారి చదవని. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. అనగా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేకయుండడు. ఓ రిక్కందరబా, ఎంత చక్కని దేవుని చేత నడిపింపబడి సుఖపడుతున్న వారి జీవితాన్ని ఇక్కడ చూస్తున్నాం. కీర్తన 105:3-6 చదువుకుందాం. కీర్తన 105:3-6 చదువుకుందాం.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించు. కీర్తన ప్రసంగి 11:9 ఏమి సంతోషము? దేవుడు లేక సంతోషించుచున్నామని భ్రమపడుచున్న వారిని చూస్తున్నాం. ఇక్కడ దేవుని కలిగి సంతోషించుచున్న వారిని చూస్తున్నాం. మరొకసారి చదవండి. 105 3వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి. యెహోవాను వెతుకుడి. ఆయన బలమును వెదుకుడి. ఆయన బలమును వెతుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం ఉంచుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి మీద అందంతటా జరుగుతున్నది. భూమి అందంతటా జరుగుతున్నాయి. జాగ్రత్త. ఇది నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన జీవ మార్గము. దేవునికి వేరే ఏం చేయలేము. దేవునికి దూరముగా వెళ్ళి సుఖముగా బ్రతకలేము. ఆయన కలిగి ఆయన చేత దీవించబడాలని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. చాలండి దేవుని బిడ్డలారా. ప్రసంగి 11:9 యవనుడా, నీ యవన కాలమందు తినుము, తాగుము, సుఖించుము, నీ హృదయము చొప్పునను, నీ మనస్సు చొప్పునను, నీ కోరిక చొప్పునను ప్రవర్తించుము. ఓ రిక్కందరాబా, ఈ లోకరీచి జీవితము జీవించుచున్న యవనుడా, స్త్రీ పురుషుడా, దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. చాలా మంది అనుకుంటున్నారు యవనస్తులనే హెచ్చరించుచున్నాడు, మమ్ములనే హెచ్చరించటం లేదని. నో, ఈ క్రియలు కలిగి ఉన్న నువ్వెవరివైనా ఈ మధ్యాహ్న కాలమందు నువ్వు మధ్య వయస్కురాలవైనా, మధ్య వయస్కుడవైనా, ముసలివాడవైనా, ముసలిదానవైనా, చిన్న వయస్కురాలవైనా దేవుడు మనందరికీ ఈ వాక్యము హెచ్చరించుచున్నది. ఒకవేళ ఇలాంటి క్రియలు కలిగి ఉండి ఉన్నట్లయితే తీర్పులోనికి వస్తావు. కాబట్టి భయము నుండి పాపము చేయకుడి. ఇహమందు ధనము కలిగిన వారు గర్వించొద్దని దేవుని వాక్యము, సత్క్రియలనే ధనము కలిగి ఉండాలని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. కాబట్టి దేవుని కలిగి హృదయం ఆయనకిచ్చి ఆయన చేత నడిపింపబడుచు, ఆయన చేత మన చేతి పనిని దీవించులాగున మొరపెట్టి ఈ లోకమందును పరలోకమందును చక్కని పునాది వేసుకుని ఆయన రాజ్యములో ప్రవేశించుటకు ప్రయత్నించుదుముగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, నీకు మహిమ కలుగునుగాక. చాలామంది సుఖాలు కోరుకుంటున్నారు, చాలామంది చక్కని జీవితం కావాలని కోరుకుంటున్నారు, చాలామంది దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అనుకుంటున్నారు, ఆస్తిపరులమై ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. నో, నువ్వు లేని ఆస్తి పొందిన ధనవంతునితో మాట్లాడుతున్నావు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు సంపాదించిన వాడిని ఎవనివగును? దేవుని కొరకు ధనవంతులు కమ్మంటున్నారు. తమ కొరకు మాత్రమే కాక దేవుని కొరకు ధనవంతులు కమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిన్ను కలిగి ధనవంతులమై, నిన్ను కలిగి
సత్క్రియలు కలిగిన వారమై, నిన్ను కలిగి భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారై, నిన్ను కలిగి నీ చేత కాపాడబడుచు సంతోషము కలిగి జీవించి మన జీవితాన్ని ఆనందమయము, సంతోషమయము, ధన్యులమగుటకు నీ కృపను అనుగ్రహించమని నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.